కావలి పట్టణం పెన్షనర్ భవన్లో కావలి తాలూకా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ అభినందన కార్యక్రమంలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి రాముడు వారధి కట్టేటప్పుడు ఉడత నీళ్ళలో వారిని వేటి మీద రావాల్సిందని కోరుతున్నాను. కళ్ళగుంట మధుబాబు గారు నిరంతరం వారు చూస్తున్న విషయం మేము గమనిస్తున్నాం. దానికి అక్కడ చూసుకొని మనకి ఇక్కడికి వచ్చారు. ఆయన మాట చెప్పిన ప్రకారంగా ఖచ్చితంగా అంటే మనందరం కూడా మన బిడ్డలు అమెరికాలో ఉన్న గర్వపడుతున్నాం. కానీ ఇక్కడ మన ఇంట్లో మన బిడ్డకి నోటికి అన్నం పెట్టి పెంచాం. కానీ వాళ్ళ ఇళ్లలో పోయి అంట్లు తోముకుంటున్నారు, ఉద్యోగంలో అంట్లు తోముకుంటున్నారు, బొట్టలు ఉత్తుకుంటారు. కానీ ఇక్కడ బిడ్డ చీపురు పట్టుకుని చిమ్మమంటే చిమ్మల. కానీ ఈరోజు కాకపోతే మనకి గర్వం. పక్కింటి వాడి దగ్గర మా బిడ్డ అమెరికాలో ఉన్నాడు, కానీ ఆ బిడ్డ డాలర్ నుంచి ఇండియా రూపీగా మార్చుకుంటే ఒక యంత్రంలాగా డబ్బులు తయారు చేసే యంత్రాలుగా మిగిలిపోయారు తప్ప ప్రేమానురాగాలు పెంచే బిడ్డలుగా పెంచలేని జీవితం. పోయే రోజు మన బిడ్డ మన పక్కన లేని జీవితం మనకు అవసరమా? ఇండియా మీద మమకారం పెంచుకోవాలి. ఈరోజు ప్రపంచ దేశాలను అతలాకుతలం అవుతున్నాయి ఆర్థికంగా, కానీ ఇండియా ఇప్పటికీ సఫలంగానే ఉంది. దాని ఒక్క నిదర్శనమే నిన్నటి వచ్చినటువంటి కరోనా మహమ్మారి. ప్రపంచమంతా అతలాకుతలమైన రోజు భారతదేశం మెడిసివర్ లాంటి వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచానికి అందించినటువంటి భారతదేశాన్ని వదిలి ఇక్కడ ఉన్న పిల్లలందరూ ప్రపంచానికి పోతున్నారు. మన బిడ్డలకి, పుట్టిన బిడ్డలకి అమెరికా గురించి, కెనడా గురించి కాదు, ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని, కొన్ని వందల భాషలు, కొన్ని రాష్ట్రాలు, రకరకాల వ్యక్తులు, కులాలు, మతాలు, వర్గాలుగా ఉన్న విభజించబడ్డటువంటి భారతదేశంలో ఇప్పటికీ కూడా మనందరం కూడా సమిష్టిగా ఉన్నటువంటి ప్రజాస్వామ్య చదివించే వ్యక్తులుగా, సంపద వ్యక్తులుగా తీర్చిదిద్దాడో ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ కానీ, కరెంటు కానీ, రోడ్లు కానీ, నీటి సరఫరా కానీ, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పరిచేదానికి ఎమ్మెల్యేగా గెలిపించారే తప్ప హంగు ఆర్పాటాలు, జిందాబాదులు, ఊరేగింపుల కోసం కాదనేది నేను నమ్మిన వ్యక్తిని. అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గెలిచిన రోజు నుంచి 2 నెలల 14 రోజులు, బహుశా రేపటి ఎల్లుండికి నేను ప్రమాణ స్వీకారం అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు కాబోతుంది. నేను ప్రమాణ స్వీకారం చేసి 1 నెల 10 రోజులు అయింది ఇప్పటికి. అప్పటి నుంచి కూడా నిరంతరం కావలి కోసం ప్రయత్నం చేస్తున్నా. తప్పకుండా మన అందరం కలిసి మన ఊరిని మనం భద్రపరుచుకుందాం. అందుకనే ముందు మొట్టమొదటిగా కావలి పట్టణంలో ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థని క్లీన్ చేసినటువంటి పరిస్థితి లేదు, డీసిల్టింగ్ చేసిన పరిస్థితి లేదు. పట్టణం కాస్త పల్లెలుగా మారినాయి. పట్టణం కాస్త రోడ్ల పక్కన చెల్ల చెట్లు, పందులు సైన్యం చేసే పరిస్థితి కావలిలో ఉన్నప్పుడు 72 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు కావలిలో ఉన్న అన్ని ప్రాంతాల్లో రోడ్డుకు 2 వైపులో ఉండేటువంటి పిచ్చి మొక్కలు కానీ, చెల్ల చెట్లు కానీ, అంటే ఎమ్మెల్యే అంటే ఏదో జిందాబాదులు కొట్టించుకోవడం కాదు, యూతులు జిమ్మే దగ్గర నుంచి, డ్రైనేజ్ వ్యవస్థను క్లీన్ చేసే దగ్గర నుంచి, ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ ప్రగతి వరకు, మన బిడ్డల ఉద్యోగాలు తీసుకొచ్చేంత వరకు, మన పంట పొలాలకి నీళ్లు తీసుకొచ్చేంత వరకు అన్నిటినీ తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యక్తిగా నేను అంటాను. గోతులు, తండ్రి సమానులు అందరూ కూడా తమ తెలుగుదారులను, మనసుని దాదాపు 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల దాకా నిరంతరం శ్రమించి భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి ఎనలేని సేవలు చేసినటువంటి మీ అందరి పెద్దల మధ్య మాట్లాడే అవకాశం కల్పించిన నాకు పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరూ జ్ఞానంలో పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, అన్నిట్లో పెద్ద మనసున్న మనుషులు మీరు, సమాజాన్ని సరైన వ్యక్తుల మీరు, సమాజంలో ఉండే సమస్యలన్నింటినీ తెలుసుకుని పోరాడి ఓడి గెలిచిన వ్యక్తులు మీరు, అన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తులు రిటైర్మెంట్ వయసు.
అన్నిటినీ కలగలిపి ఉగాది పచ్చడిలాగే మీ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు బాధలు అన్నీ అనుభవించి ఆనందంగా రిటైర్ అయ్యి ఈరోజు దైవ చింతనలో మానసిక ప్రశాంతతలో పిల్లల మధ్య మనవళ్ళు మనవరాల మధ్య పిల్లలు ఎదిగారనే ఆనందం మధ్య మా బిడ్డలు మాకంటే పెద్దవాళ్ళైన గర్వపడే విధంగా ఈరోజు జీవిస్తున్న పెన్షన్ సార్లు అందరికీ కూడా మరొకసారి నేను అందరినీ కూడా అభినందిస్తూ మీరందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించి కావాలని ఒక సేవకుడిగా నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముందు మాట్లాడటం వల్ల కూడా అంత అతిశక్తి కాదు. రమణ గారు మాస్టర్ గారు చెప్పినట్టుగా నా గెలుపును మీరు తోడ్పడ్డారు. కావలి నియోజకవర్గంలో ఉన్న అందరూ కూడా కావలి నియోజకవర్గం అభివృద్ధి పరచుకోవాలి, మన జన్మభూమిని మనం కాపాడుకోవాలనే క్రమంలో నాకు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 31,000 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. నాడు కావలిలో నేను గెలిచిన మెజార్టీ మొక్కలు నాటుతానని ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎండాకాలం, పేరుకి ఎండాకాలం జూన్ అయిపోయినప్పటికీ కూడా రాముడు లాంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతర రాష్ట్రంలో అంతా కూడా ప్రశాంత చల్లదనం, వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం చల్లగా ఉంది, కానీ మనకు బాగా ఎండలు ఉండే టైం. కాబట్టి వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత కావలి నియోజకవర్గంలో 31,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. అందులో కూడా మన పురాణాలలో విష్ణువుకి ప్రతిరూపంగా రావి చెట్టుని మన శంకుస్థాపన మొదలుకొని మన దారబంధాలు ఎత్తేదాన్ని మొదలుకొని రాగాలకు కడతారు. కారణం రాగి చెట్టు 100% కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది. 100% ఆక్సిజన్ ఇచ్చే చెట్టు రాగి చెట్టు. అశ్వత్థ మొక్కగా, విష్ణువు యొక్క మొక్కగా మనం అందరూ కూడా చూస్తుంటాం. రెండవ చెట్టు మారేడు చెట్టు. మారేడు చెట్టు 85% కార్బన్ డైఆక్సైడ్ స్వీకరించి 85% ఆక్సిజన్ వదులుతుంది ఆ చెట్టు. అందుకే మారేడు చెట్టుని శివుడికి అంకితం చేశారు. రావి చెట్టు విష్ణు పరమాత్మకి హిందూ పురాణంలో, అదేవిధంగా మారేడు చెట్టుని శివుడికి పెట్టి గతంలో బావులు తవ్విన కోనేరులు ఉంటే ఆ కోనేరులోనే గట్ల మీద రావి చెట్లు వేసేవాళ్ళు, లేదా మారేడు చెట్లు వేసేవాళ్ళు. మారేడు ఆకులు రాలి, రావి చెట్టు ఆకులు రాలి, పళ్ళు రాలి ఆ కోనేరులోనూ ఆ బావిలోనూ నీళ్లు ఉంటే ఆ నీళ్ళలో నుంచి ఆక్సిజన్ వస్తుంది. మనం తాగే నీళ్ళల్లో ఇప్పుడు అంత ఆల్కలైన్ వాటర్ అనుకున్నటువంటి వాటర్ కోసం మన పూర్వీకులు ఎప్పుడూ కూడా ఆ చెట్లని కోనేరుల్లో బావుల్లో వేయటం కూడా జరిగింది. అందుకని ఆ చెట్టు ఎప్పుడు కూడా బావుల రాళ్ళ మధ్య రావి చెట్లు మొలుస్తాయి, ఇంటి మీదనే మొలుస్తాయి. మనకు దేవుడు ఇచ్చిన సృష్టి మనకు ఆక్సిజన్ ఇచ్చేందుకు. చాలా ఇళ్లలో చూడండి, పాటుపడ్డ ఇళ్లలో రావి చెట్టే మొలుస్తుంటుంది. కారణం ఆ ఇంటిలో ఏదో ఒక నశింపు చేసింది, ఆ దానికి సృష్టి ఆ ఇంటికి ఆక్సిజన్ అందించేందుకు రావి చెట్టు మొలకలు ఆనవాయి. అటువంటి చెట్లు వేయాలి. మన నేరేడు చెట్లు 80% కార్బన్ డైఆక్సైడ్ పీలుస్తుంది. నిమ్మ చెట్టు 80% పీలుస్తుంది. మామిడి చెట్టు 70% పీలుస్తుంది. బనియన్ అంటే మర్రి చెట్టు 80% పీలుస్తుంది. ఇటువంటి మొక్కలు నాటి కాలంలో ఉన్నట్టు మన ప్రజలందరూ కూడా మనం కార్బన్ డైఆక్సైడ్ నిద్రలేసి వాహనాలు పెరిగిపోయి, ఆ పెరిగిన వాహనాల వల్ల పొల్యూషన్ పెరిగింది, దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. అటువంటి కార్బన్ డైఆక్సైడ్ పీల్చి ప్రజలందరూ కూడా ఆనందంగా జీవించేటువంటి ఆక్సిజన్ కావాలి ప్రతి మనిషికి కూడా. అటువంటి ఆక్సిజన్ అందించే చెట్లు నాటే కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులతో కూడా మాట్లాడటం కూడా జరిగింది. వరుణ దేవుడి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నాం. వరుణ దేవుని ఆశీస్సులు పూర్తిగా వచ్చినాడు కావలి నియోజకవర్గంలో 31,000 మొక్కలు
మా ఫ్రంట్ ప్రభుత్వం ద్వారా మీ అందరి ఆశీస్సులతో మీ సహాయ సహకారాలతో మీరందరినీ కూడా కలుపుకుని ఆ మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుడతామని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఆ అవసరమైన టైంలో మన బిడ్డలు మనకి చేయించే దగ్గర లేనటువంటి పరిస్థితి. దీనికి కారణం ప్రభుత్వాల యొక్క అనాలోచిత చర్యలు. ఏ ప్రాంతం అయితే ఇండస్ట్రియల్ ప్రగతి పెరుగుతుందో అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందో బిడ్డలు కూడా మన ముందే ఉంటారు. అందుకోసమే కావలి నియోజకవర్గంలో 4,000 ఎకరాలు ఈ రోజున ఇండస్ట్రియల్ పార్కుగా తొందరలోనే నామకరణం జరగబోతుంది. ఇక్కడ 100 ఇండస్ట్రీస్ కావలికి రాకపోతున్నాయి. అవి వచ్చినాడు ఎక్కడైతే ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక గురువు బ్రహ్మ గారు కావలి కనకపట్నం అవుతుందన్నారో ఆ కనకపట్నాన్ని చేసేదాంట్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల కావలి నిజంగానే కనకపట్నం కాబోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఒక పక్క ఎయిర్పోర్ట్ దామారం దగ్గర ఎయిర్పోర్టు, ఇంకొక పక్క రామాయణపట్నం పోర్టు. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ ప్రగతి అంతా కూడా ఎయిర్పోర్ట్ చుట్టూ తిరుగుతుంది. మనం ఒకప్పుడు నడిచి వెళ్ళేవాళ్ళం, ఒకప్పుడు ఆర్టీసీ బస్సులో వెళ్ళేవాళ్ళం. ఈరోజు మన స్కూల్కి బస్సులో బండిలో వెళ్ళాం. ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి కూడా కారులో వస్తున్నాం. అదే ఇండస్ట్రియలిస్టులు వాళ్ళకి టైం చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఎయిర్పోర్ట్ వస్తుందో ఆ సరౌండింగ్ లో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళ పనులు చూసుకొని మళ్ళా ఇళ్ళకి వెళ్ళేదానికి. కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీలు రావాలి అంటే ఎయిర్పోర్ట్ రావాలి. ఎయిర్పోర్ట్ సౌకర్యాన్ని కావాలి కంటూ రావడం జరిగితే మన నేషనల్ హైవే, అదేవిధంగా రైల్వే ట్రాక్ అన్నీ కూడా ఉన్నటువంటి కావాలి. నిజంగానే మీ కళ్ళ ముందు అదే తొందరలోనే ఒక సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దే దాంట్లో నా వంతు నేను ఒక సేవకుడిగా కృషి చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నేను లోకల్ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. లోకల్ మేనిఫెస్టోలో ముఖ్యంగా అందరూ కూడా రైల్వే స్టేషన్లో దిగి మెట్లకి కిందకి దిగడానికి అందరూ కూడా మెట్లు. ఎందుకన్నా రైల్వే వాళ్ళు మామూలుగా మన ఇళ్ళ కట్టుకున్న మెట్ల కంటే కూడా అవి సైజ్ ఎత్తుగా పెడితే మనలాంటి వాళ్ళు కూడా ఎక్కి దిగడానికి చాలా ఉంటుంది. ఈరోజు 140% మోకాళ్ళు బాధపడుతున్నారు. గమ్యం పెట్టెల దగ్గర పొయ్యి రావడానికి బాధపడలేదు. కానీ రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ ఎక్కడానికి భయపడి చాలా మంది దూరాలకు పోయినటువంటి పరిస్థితి ఉంటే వాటిలో ఒక మహాతల్లి నేను ఓటాడడానికి వెళ్ళినప్పుడు ఆ తల్లి నన్ను అడిగితే మరుసనాడే నా మేనిఫెస్టోలో పెట్టా. ప్రకృతి వరసిద్ధం ఇప్పుడు ఈ లిఫ్ట్ వచ్చింది. తొందరలోనే కావలిలో రైల్వే స్టేషన్లో లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కావలికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒకే ఒక రోడ్డు ఉంది, బ్రిడ్జి ఉంది. అదేవిధంగా ఈ రోడ్డు నుంచి నేరుగా రైల్వే ట్రాక్ దాటించి వెంగళరావు నగర్లో ఉన్న 150 అడుగుల రోడ్డు కనెక్ట్ చేస్తూ తొందరలోనే ఈ ప్రాంతంలో బ్రిడ్జి కూడా రాబోతుందనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత 10 రోజులకి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని అడిగిన ఏకైకమైనటువంటి రైల్వే అంశాల్లో మొట్టమొదటి ఈ బ్రిడ్జి నాకు అవకాశం ఇవ్వమని కల్పించమని సార్ని అడిగా. 2 లిఫ్ట్ ఇవ్వమని అడిగా. 3 మానసాల దగ్గర బ్రిడ్జిని అండర్ బ్రిడ్జి మార్చమని. ఎందుకంటే ఆ బ్రిడ్జి కిలోమీటర్ పొడవు పెట్టారు. ముసలివాళ్ళు నడిచిపోవాలంటే కిలోమీటర్ నడిచి ఎత్తు ఎక్కి వెళ్ళాలి. పశువులు, ఆవులు, జంతువులు అట్నుంచి పోవాలంటే బ్రిడ్జి ఎక్కి దిగాలి. అదే అండర్ బ్రిడ్జి అయితే కొద్ది దూరంలోనే పోతుంది. అక్కడ అవకాశం ఉందని చెప్పి సార్కి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని కూడా అండర్ బ్రిడ్జిగా మార్చమని చెప్పి సార్కి తెలియజేయడం కూడా జరిగింది. నిరంతరం మీరు ఇచ్చిన ఓటు, మీరైతే నాకు ఇచ్చి గెలిపించిన ఓటు మురిగిపోలేదు. ఒక మంచి వ్యక్తికి ఓటేసాము, మంచి సేవకుడిని గెలిపించుకున్నాము అనిపించే విధంగా నిరంతరం కూడా నేను ప్రేమిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా కావలి మీద నమ్మకాలు